హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే కొంచెం వాయిస్ ప్రాబ్లం వచ్చిందండి. వాయిస్ అనేది పోయింది జలుబు దగ్గు వల్ల. సో ఈరోజైతే వ్లాగ్ ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మేము అమెజాన్ వేర్ హౌస్కి వెళ్ళబోతున్నాం. దానికి ముందు ప్రిపరేషన్ అన్నమాట. మేము ఆన్లైన్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తాము. ఇవన్నీ కూడా మేము ఇంట్లో నుండి సేల్ చేస్తాము. అలానే అమెజాన్లో ప్రైమ్ ఆఫీస్లో పెట్టి కూడా సేల్ చేస్తాము. సో దానికి ప్రాసెస్ ముందు ఏంటంటే, ఐటమ్స్ అన్నీ మనము అక్కడ ఎన్ని సబ్మిట్ చేస్తాము అనేది అంతా కూడా సిస్టమ్ వర్క్ అనేది ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంతా చేసి ఎన్ని ప్రోడక్ట్స్ ఏంటి అనేది బాక్స్లో ప్యాకింగ్ చేయాలి. ఇలా అమెజాన్ బాక్స్లో చేసిన తర్వాత వాటిని తీసుకెళ్ళాలన్నమాట. అసలు అమెజాన్ ప్రైమ్‌కి ప్రోడక్ట్స్ ఎందుకు పంపిస్తాము అంటే, మీరు నార్మల్‌గా అమెజాన్ వెబ్‌సైట్ కనుక ఓపెన్ చేసినట్టయితే ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేయాలి అనుకోండి, నార్మల్‌గా బై అని వస్తుంది. అక్కడ ప్రైమ్ కనిపిస్తుంది చూడండి ప్రోడక్ట్ కింద. ఆ ప్రైమ్ అనేది అమెజాన్ వేర్ హౌస్ అనమాట. సో అక్కడ కనుక ప్రోడక్ట్స్ ఉన్నట్టయితే ఫాస్ట్ డెలివరీ అవుతుంది. అమెజాన్ ప్రైమ్‌కి ప్రతి ఒక్క బయ్యరు ఇంత మనీ అని పే చేస్తారు కదా! సో ప్రైమ్‌లో ఆర్డర్ చేసినట్టయితే ప్రోడక్ట్ అనేది తొందరగా వస్తుంది. సో అక్కడికి ఎలా ప్రాసెస్ ఉంటుందంటే, మా సేలర్స్ ప్రాసెస్ అనమాట. ప్రోడక్ట్స్ అన్నీ వేర్ హౌస్‌లో ఇంత ప్లేస్ అని అలాట్ చేస్తారు. ఒక 5000, 10,000 ప్రోడక్ట్స్ పెట్టుకోవడానికి. సో ఆ ప్లేస్‌కి తగ్గ ప్రోడక్ట్స్ మేము ఎవ్రీ మంత్‌లో 2, 3 టైమ్స్ అలా సెట్ చేసుకుంటాము. మాకు అక్కడ ప్రోడక్ట్స్ అయిపోయిన కొద్దీ మేము ప్యాకింగ్ చేసి తీసుకెళ్తామన్నమాట. ఈ వేర్ హౌస్ అనేది ప్రతి ఒక్క ప్రాంతంలో ఉంటుంది. అంటే మెయిన్ సిటీస్‌లో. ఇప్పుడు మేము ఉండేది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగుళూరు ఇలా ప్రతి ఒక్క మెయిన్ సిటీస్‌లో ఒక వేర్ హౌస్ కానీ, 2 వేర్ హౌసెస్ కానీ ఉంటాయన్నమాట. ఇదైతే మా ఇంటికి చాలా దగ్గరండి. మా ఇంటికి కొంచెం దూరంలోనే ఎయిర్‌పోర్ట్ ఉంటుందన్నమాట. మీకు చాలా సార్లు చెప్పాను. సో ఆ ఎయిర్‌పోర్ట్‌లోనే ఒక పక్కన ఈ వేర్ హౌస్ అనేది ఉంటుంది. అమెజాన్ అతి పెద్ద వేర్ హౌస్. సో ఇదంతా కూడా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే రూటు. ఇంతకు ముందు అయితే ఇది సింగిల్ రోడ్. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, అటువైపుకి అదే రోడ్డు ఉండేది. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ రావడం వల్ల ఇక్కడ డబల్ రోడ్ చేశారు. ఇటు పక్క రైట్ సైడ్‌లో చెట్లు కనిపిస్తున్నాయి కదండీ! దానికి దాటి అటుపక్క కూడా ఇంకో రోడ్డు ఉంటుంది. సో ఇది మా మమ్మీ వాళ్ళ ప్లేస్. ఇప్పుడు వచ్చిన కాలనీలోనే మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఉంటుందన్నమాట. యాక్చువల్‌గా నేను 6:15కి టైం పెట్టాను వేర్ హౌస్‌లో అపాయింట్మెంట్. సో టైం అయితే చాలా స్పీడ్‌గా అయిపోయిందండి ఆ రోజు. ఇంకా వేరే వర్క్స్ ఉన్నాయి ఆఫీస్‌లో. ఇంకా నేను నైట్ అంతా కూడా ప్యాకింగ్ చేశాను. అయినా సరే ఇంకా కొంచెం మార్నింగ్ వర్క్ ఉండి అలా ఉండి లేట్ అయిపోయిందనమాట. సో ఇదంతా కూడా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే రూటే. ఇక్కడ వచ్చేసి వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్‌గా వస్తూ ఉంటాయండి. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. సో మాకైతే మా ఇంటి నుండి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళడానికి 25 మినిట్స్ నుండి 35 మినిట్స్ అనుకోండి. ఎక్కువ ట్రాఫిక్ ఉంటే గనుక ఒక 35 మినిట్స్ అవుతుంది. లేకపోతే మార్నింగ్ టైంలో గనుక వెళ్తే ఒక 20 మినిట్స్‌లోనే వెళ్ళిపోతాం. సన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా 6 అవుతున్నప్పుడు సన్ ఇలా కనిపిస్తుందనమాట కిందకి వెళ్తూ. అదైతే ఇంకా చాలా బాగుంది. ఇంకా అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం మనకు రియల్ ఎస్టేట్ వస్తుందన్నమాట. పెద్ద పెద్ద వెంచర్స్ ఉన్నాయి కంప్లీట్‌గా. ఇదంతా ఎయిర్‌పోర్ట్ రూట్ కావడం వల్ల ఎప్పుడు కూడా కార్స్ వస్తూనే ఉంటాయి. అర్ధరాత్రి అయినా సరే, నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అనుకుంటా షూట్ చేశాను. అప్పుడు నైట్ టైంలో అనమాట. కంటిన్యూ కార్స్ వస్తూనే ఉంటాయి ఏ టైంలో అయినా సరే. ఇంకా కొంచెం దూరంలోనే ఎయిర్‌పోర్ట్ ఉంది ఇక్కడ నుండి మనకు. ఇది ఎయిర్‌పోర్ట్ రెస్టారెంట్ అనమాట. అది కొంచెం చిన్నగానే ఉంటుంది, అంత ఫేమస్ ఏం కాదు. కాకపోతే ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాలి ఇది. సో ఇక్కడ నుండి మనకు ఒక 5-10 మినిట్స్లో మనం వెళ్ళిపోతాం. ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఈ రూట్ అంతా మటుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటాయి. చుట్టూతో చూసారంటే చెట్లే కనిపిస్తాయి మనకు. నేను స్టార్టింగ్ నుండి షూట్ చేసిన దగ్గర నుండి చెట్లే ఉంటాయి అనమాట. ఎందుకంటే అది ఆర్సీఐ రోడ్డు, ఎక్కువ చెట్లే పెంచుతారు. ఇది కూడా ఇంకా ఎయిర్‌పోర్ట్ రోడ్ కావడం వల్ల ఇది
ఫస్ట్ నుండి ఉన్నది ఎయిర్పోర్ట్ రూట్ కాదు కదా, మధ్యలో వేశారు. సో అప్పుడైతే ఇంకా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అలానే చెట్లన్నీ పెట్టేసి రోడ్ కూడా పెద్దగా వేసి ఇక్కడ వచ్చేసి మనకు కొత్త ఫ్రూట్ మార్కెట్ పడింది అనమాట. మనకు ఫస్ట్ అయితే కొత్తపేటలో ఉండేది. సో ఇప్పుడు అతి పెద్ద ఫ్రూట్ మార్కెట్ ఇదంతా కూడా. ఇక్కడ చూసారంటే ఓపెనింగ్ కూడా రీసెంట్ గానే అయింది. లోపల కొంచెం కొంచెం పెట్టుకున్నారు, ఎందుకంటే సిటీకి దూరంగా ఉంది కదా. సో మనకు అంత జనాలు రారని ఇంకా వాళ్ళు రాలేకపోతున్నారేమో. ఫస్ట్ అయితే ఓపెనింగ్ అంతా గ్రాండ్ గా అయింది అనమాట ఇక్కడే. సో మన ఎయిర్పోర్ట్ అయితే దగ్గరకు వచ్చేసాము. ఇవన్నీ కూడా క్లియర్ గా నెక్స్ట్ బ్లాగ్స్ లో క్లియర్ గా చూపిస్తూ ఉంటాను. సో రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయి. ఇదంతా ఎయిర్పోర్ట్ రూట్ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఈ చుట్టూతో మటుకు ఇల్లు తక్కువే ఉంటాయి, ఫ్యాక్టరీలు ఉంటాయి. ఇదంతా కూడా ఫ్యాక్టరీస్, ఆఫీసెస్ అవన్నీ ఉంటాయి అన్నమాట చుట్టూరా. ఇల్లు అయితే ఏమంత ఎక్కువ ఉండవు. ఇంకా కొంచెం సేపట్లో మనకు వచ్చేసింది అనమాట ఫైనల్ గా ఎయిర్పోర్ట్ అనేది. ఇదిగోండి మనకు ఎయిర్పోర్ట్ రూట్ అయితే వచ్చేసింది. ఇంకా ఫైనల్ గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అన్నమాట. చాలా పెద్ద ఎయిర్పోర్ట్. మనకి ఇక్కడ నుండి రైట్ తీసుకోవాలి. ఈ దారి కూడా సూపర్ గా ఉంటుంది. మనకి ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి. ఎవరన్నా ఎమర్జెన్సీకి వచ్చిన హైదరాబాద్ లో జస్ట్ ఉండి వెళ్ళిపోవాలి, మాకు ఇక్కడ హోటల్స్ ఉంటాయి అన్ని అనుకునే వాళ్ళకి ఇది ఒక యూస్ఫుల్ అన్నమాట. ఎంత స్పీడ్ గా వస్తాయి అంటే ఇక్కడ కార్లు చూసారు కదా, తిప్పేలోగానే వచ్చేసాయి. సో ఇక్కడ అంతా కూడా కంప్లీట్ గా మూవ్ అవుతూనే ఉంటాయి. ఇంకా హోటల్స్ కడుతున్నారు ఇక్కడ చూసారంటే, ఇంకా ఆఫీసెస్ అలా కడుతున్నారు. కంప్లీట్ అయ్యాక తెలుస్తుంది మనకి ఇవేంటి అనేది. ఇదిగోండి ఇక్కడ బోర్డు అయితే వచ్చేసింది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ అని. నెక్స్ట్ మనకు జిఎంఆర్ వాళ్ళది, ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా జిఎంఆర్ వాళ్ళది. ఇంకా ఎటు చూసిన పూల మొక్కలు అవి సూపర్ గా అనిపిస్తుంది చూడడానికి అయితే. బెస్ట్ ఎయిర్పోర్ట్. అక్కడ కనిపిస్తుంది అమెజాన్ ప్రైమ్ ఆఫీస్. మనం వెళ్ళాల్సింది ఇప్పుడు అక్కడ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ముందు, అదే అన్నమాట అతి పెద్ద అమెజాన్ ప్రైమ్ అన్నమాట. మీకు ఏవైతే ప్రైమ్ ప్రోడక్ట్స్ వస్తాయో, ఇప్పుడు నార్మల్ గా కనిపిస్తుంది అమెజాన్ ఓపెన్ చేస్తే ప్రోడక్ట్, ఇంకోటి ప్రైమ్ అని కనిపిస్తుంది కదా కింద. సో ఆ ప్రైమ్ అని ఉన్న ప్రోడక్ట్స్ అంతా కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఖాళీ ఉంటే పంపించేస్తారు, కానీ లేట్ అయితే ఒక్కొక్కసారి అస్సలు వీలు కాదనమాట. చాలా సేపు నిలబెట్టేస్తారు. ఒక లారీ మొత్తం ప్రోడక్ట్స్ వాళ్ళు స్కాన్ చేసిన తర్వాత మన చిన్న బాక్స్ అయినా తర్వాత పంపించి ఒక 1 అవర్ అలా లేట్ అవుతుంది అనమాట. సో మేము ఎప్పుడు కూడా టైం కన్నా ముందు ½ an hour ముందే ఉంటాము. ఈసారి లేట్ అయిపోయింది. ఏం జరుగుతుందో చూడాలి. నెక్స్ట్ ముందే అయిపోతుందా లేకపోతే లేట్ అవుతుందా చూడాలి.
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా అమెజాన్ ఆఫీస్ అన్నమాట. మనం ఇటు నుండి కూడా వెళ్ళొచ్చు. అక్కడ బాక్సెస్ రూపంలో ఉన్నాయి కదా, అవే ఇట్లా డిజైన్ గా పెట్టారు అమెజాన్ ఆఫీస్ అని. ఇదంతా కూడా అమెజాన్ ఆఫీసే, మనకి ఎయిర్పోర్ట్ రూట్ లోనే ఉంటుంది. ఇక్కడ చూసారంటే మొత్తం చెట్లు కవర్ చేసాయి. ఇదంతా కూడా అమెజాన్ ఆఫీస్, ఎంత పెద్దదో చూడొచ్చు. ఇంకా 2-3 బ్రాంచ్లుగా కూడా అందులో డివైడ్ అయి ఉంటాయి అన్నమాట. మేము బుక్ చేసుకునేది అంటే ఒకసారి 3కి బుక్ చేస్తాము, ఒకసారి 8కి బుక్ చేస్తాము. ఈ రోజు HYD 8కి బుక్ చేసాం అన్నమాట, అందుకని ఇలా వెళ్తున్నాము. ఇదంతా కూడా బ్యాక్ సైడ్. ఇక్కడ చూసారంటే క్లియర్ గా కనిపిస్తుంది చూడండి, అమెజాన్ ప్రైమ్ అని ఉంటుంది, సింబల్ ఉంటుంది, అమెజాన్ ఉంటుంది. నేను ఫోటో తీసి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టార్ట్ అయింది బాక్సెస్, ఇంకా అమెజాన్ ఇట్లా ఆరో గుర్తు కూడా ఉంటుంది. ఇదంతా కూడా ఆఫీసే. ఇది మెయిన్ ఎంట్రీ, ఇక్కడ మెయిన్ ఎంట్రీ అని రాస్తుంది. ఇది చూసారంటే మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఇక్కడ ఇదంతా మనం ఇట్లా సర్కిల్ తిరిగి వెళ్ళాలి. ఇంకా మనకు అపాయింట్మెంట్ టైం అయితే అయిపోయింది. నేను 6:15 పెట్టాను, ఇప్పుడు 6:26 అవుతుంది. ఇంకా ఎంత లేట్ అవుతుందో చూడాలి. అక్కడ కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ అన్ని కూడా వచ్చి ఆగుతున్నాయి అన్నమాట. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తారు. సో మనదైతే ఇక్కడ ఎంట్రీ టికెట్. ఇంకా చాలా ఉంటాయి, వాళ్ళకి ఏ టికెట్ అయితే ఇస్తారో, ఎక్కడ ఎంట్రీ టికెట్ అక్కడ వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చేంజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇప్పుడైతే చేంజ్ చేశారు, కన్స్ట్రక్షన్ జరుగుతుందని. ఎంట్రీనేనా? ఓకే. ఇప్పుడైతే మనం మళ్ళీ ముందుకు వెళ్ళాలి. అపాయింట్మెంట్ తీసుకున్నాం కాబట్టి టైం దాటిపోయింది, ఏమవుతుందో అని ఒక టెన్షన్ అయితే ఉంది. ఇవన్నీ కూడా వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మాలాగా డైరెక్ట్ అయితే సేలర్స్ అందరూ తెచ్చి ఇవ్వరు, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కొరియర్ సర్వీస్ యూజ్ చేసి ఇలా పంపిస్తారనమాట. ఇవన్నీ కూడా అన్నీ వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. సో మనం అపాయింట్మెంట్ కన్నా ముందు ఉంటేనే బెటర్ అన్నమాట. ఇవన్నీ లోపల ఇలా ఉంటుందన్నమాట. నేను మళ్ళీ గేట్ వచ్చినప్పుడు కూడా చూపిస్తాను. ఇదంతా కూడా ప్రైమే. ఈ రైట్ సైడ్ లో కనిపించేది అన్ని లారీ లాగే కదా. నెక్స్ట్ మనకి ఎంట్రీ ఉంటుంది ఇక్కడ. సో ఇవాళ అయితే చాలా రష్ ఉంది, ఎప్పుడు ఇంత ఉండదు. మన కార్ అయితే ముందు ఆపుకుందాం. ఇది లోపటికి ఎంట్రీ. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి బాక్స్ని తీసుకొని వెళ్తున్నారు. ఇంకా దాంతోపాటు అపాయింట్మెంట్ లెటరు అంతా తీసుకెళ్తున్నారు. లోపలికైతే కారు వెళ్ళొచ్చు, కానీ ఎక్కువ ఉంటే తీసుకెళ్తారు, లేకపోతే బయట పెట్టేస్తారనమాట. బై హ్యాండ్ ఇస్తేనే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, లేకపోతే కార్ అంటే పెద్ద పెద్ద లారీలు అవన్నీ అన్లోడ్ చేసిన తర్వాత ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. నేను కొంచెం క్లిప్ చూపిస్తాను స్టార్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి ప్రాసెస్ అని. ఇక్కడేవో గ్రైండర్లు, మిక్సీలు అన్నీ కూడా ఉన్నాయి, ఆటోలు వచ్చాయి. ఇంకొక పెద్ద లారీ కూడా ఉంది చూడండి ముందు. ఇంకా అలా అంతా చెకింగ్ చేసి లోపలికి పంపిస్తారు. లేడీస్ని అయితే అస్సలు పంపరు, పిల్లల్ని కూడా పంపరు, ఓన్లీ పెద్దవాళ్ళే. ఇదిగోండి ఇక్కడ అపాయింట్మెంట్ అంతా చెక్ చేయించుకొని ఎలో చేస్తారు. ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్కి వచ్చామన్నమాట. ఇక్కడ బాక్స్ సింబల్ కనిపిస్తుంది కదా, అదే ప్రైమ్. ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ సబ్మిట్ చేసి కావాలి. ఎంత టైం పడుతుందో తెలియదు. లోపలికైతే వెళ్ళారు, ఇంకా వెయిట్ చేస్తున్నాం మేమైతే. ఇక్కడే ఉండాలి. చిన్న పిల్లలకి, ఆడవాళ్ళకి లోపల ఎంట్రీ లేదనమాట. సో మేము ఎప్పుడు ఇక్కడే ఉండి వెయిట్ చేస్తాం. మేము అసలు ఎక్కువగా రాము, ఎప్పుడన్నా వచ్చినా సరదాగా ఇక్కడ వెయిట్ చేస్తూ ఎయిర్పోర్ట్ వంక అటు ఇటు చూస్తూ ఉంటాం అనమాట. చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఇది కూడా అయితే మస్తు ఫ్లైట్లు వెళ్తాయి. ఇంకా ఇక్కడ వ్యూ అంతా కూడా చూపిస్తాను వెళ్ళేటప్పుడు. ఇది ఒకసారి ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది చెప్తాను. నెక్స్ట్ ఈ చుట్టుపక్కల కూడా చూద్దాం, ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాము. పాప అయితే పడుకుంది, ఇంకా మేము వెయిట్ చేస్తాము ఎంత టైం పడుతుందో. ఇప్పుడైతే అమెజాన్కి చుట్టుపక్కల ఎలా ఉందో చూపిస్తాను, చుట్టూతా ఎలా ఉందో కూడా చూడండి. ఇక్కడ మొత్తం ఆఫీసెస్లా ఉంటాయి, ఎవ్వరూ ఎక్కువ తిరుగుతుండరు.
ఓన్లీ లారీ వాళ్ళు బయట ఉంటారనమాట. లారీ తెచ్చిన వాళ్ళు మటుకే ఉంటారు. కొంచెం నైట్ టైంలో రావాలంటే మటుకు ఇక్కడికి భయం వేస్తుంది చాలా. ఇక్కడ బయట నుంచోవాలంటే, ఎందుకంటే వాళ్ళు అదోలా చూస్తుంటారు. సో మనం రాకపోవడమే బెటర్ ఎక్కువ శాతం అయితే. నేను పగటి పూట అయితే ఇలా ఈవినింగ్ టైంలో అలా వస్తాను ఎప్పుడన్నా పిల్లల్ని తీసుకొని, వాళ్ళకి సరదాగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ రూట్ కాబట్టి చాలా బాగుంటుందని నేను వస్తుంటాను. మిగిలిన టైమ్స్లో వీళ్ళు స్కూల్కి వెళ్ళిన టైంలో షిప్మెంట్ క్రియేట్ చేస్తే కనుక నేను ఒక్కదాన్ని రాను. సో ఇక్కడ ఉన్నా కూడా మేము ఎంట్రీ దగ్గరే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది ఎంట్రీ అనమాట. ఈ పక్కనే నిలబడతాను. ఈ బ్యాక్ సైడ్ అయితే మనకు సెక్యూరిటీ అంతా ఉంటుంది కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అక్కడ ఒక సెక్యూరిటీ కాదు, చాలామంది ఉంటారు. సో మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడైతే. సో ఇది అమెజాన్ ఆఫీస్ కాబట్టి మనకి ఇక్కడ అన్ని లారీ లైన్గా ఆగుతాయి. వీళ్ళ వంతు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే మనకు అపాయింట్మెంట్ టైము వాళ్ళు రేపు ఆఫ్టర్నూన్ కూడా ఇవ్వచ్చు. సో వీళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారు. అర్ధరాత్రి కావచ్చు, ఒక్కొక్కసారి 9, 1, 2, 3, రేపు మార్నింగ్ 5 అలా కూడా అవుతుంది. అప్పటిదాకా ఇలానే ఉంటారనమాట. వీళ్ళకి ఫుడ్ అంతా కొంచెం దూరం వెళ్ళి హోటల్లో తెచ్చుకుంటారు. సో ఇక్కడ అన్నీ ఏమో ఆఫీసెస్ ఉంటాయి. ఆఫీస్ కంప్లీట్ అయిపోయినట్టుంది, ఎవరు వస్తున్నారు. సో ఎక్కువగా అయితే ఆఫ్టర్నూన్ టైం, మార్నింగ్ టైం అయితే ఇంతమంది కూడా కనపడరు దాదాపు. ఇంకో ఆపోజిట్ సైడ్లో ఏమో ఆఫీస్ ఉంది, జరుక్కన్న కొంచెం. సో ఇక్కడ అంతా కూడా ఆఫీస్ ఉంది. ఇక్కడ కూడా లారీ లాగా లోపటైతే లేరు చూడండి మనుషులు ఎవ్వరు. సో ఎక్కడికో వదిలిపెట్టేసి వెళ్ళారు. వాళ్ళ అపాయింట్మెంట్ టైం చూసుకొని వస్తారనమాట. ఇవన్నీ కూడా కంప్లీట్గా బిల్డింగ్స్. ఇంకా ఎయిర్పోర్ట్ బస్సులు అవన్నీ కూడా తిరుగుతూనే ఉంటాయి. వీలైతే ఎయిర్పోర్ట్ రూటు అది కూడా తీసుకెళ్తాను ఇప్పుడు. మొత్తం మీద ఇచ్చేసి వచ్చాను. మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అయితే లేట్ అయినందుకు ఏమైందంటే, ఆల్రెడీ మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ క్యూలో ఉన్నారు. ఆ క్యూ అంతా క్లియర్ చేసి వెళ్ళి బాక్స్ ఇచ్చేటప్పటికి మనకు బ్రేక్ టైం అయిందనమాట. లోపలికి వెళ్ళేటప్పటికి ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో షిఫ్ట్ చేంజ్ అవుతుందంట. వాళ్ళకి బ్రేక్ అంటే ఒక 30 minutes బ్రేక్ అయ్యింది. 30 minutes బ్రేక్ అయ్యాక వచ్చి మనదే ఫస్ట్ తీసుకురు. రిక్వెస్ట్ చేస్తే బయట ఫ్యామిలీ వెయిట్ చేస్తాం, కొంచెం తొందరగా తీసుకుని రిక్వెస్ట్ చేస్తే మనది ఫస్ట్ తీసుకురు అనమాట. తీసుకుంటే ఇంకా ఇచ్చేసి రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాము, ఏ ప్లేస్కి అనేది నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ అవుతుందన్నమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.